మన మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా నడిబొట్టున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. సో స్థానికులకు భయోందోళన కలిగిస్తున్నారు కిలాడి లేడీలు. సో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పెరిగినటువంటి కేటు మహిళల అరాచకాలు ప్రధానంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు కానీ లేకపోతే స్థానికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని వారు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ రాజశేఖర్. గుడ్ ఈవినింగ్. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు నిలవుగా మారింది, ఏదైతే గత కొంతకాలంగా బస్టాండ్ ప్రయాణ ప్రాంగణాన్ని అడ్డాగా చేసుకొని ఏదైతే కిలాడి లేడీలు వచ్చిపోయే ప్రయాణికులనే కాకుండా గ్రామాల నుంచి వచ్చే అమాయకులను కూడా ఆ జేబులు దండుకొని ఏదైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి చేయడం, వారిని తీవ్ర పదజాలంతో తిట్టడం కూడా జరుగుతుంది. అయితే పోలీసులు కూడా చూసి చూడనట్టు వివరిస్తుండటంతో ఇంకా ఈ కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి ఇంకా ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా నాగర్ కర్నూలు బస్ స్టాండ్ ను అడ్డాగా చేసుకొని కొంతమంది కేటు మహిళలు ఏదైతే ప్రాస్టిట్యూషన్ కు పాల్పడుతున్నారో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక ఈ వ్యవహారం అంతా నడుస్తుండటంతో ఇటు వచ్చిపోయే ప్రయాణికులే కాకుండా సాధారణ మహిళలు కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ పోలీసులకు అందడం లేదంటూ కొందరు చెప్తున్నా కానీ పోలీసు చూసి చూడనట్టు వివరిస్తున్నారంటూ కూడా ఏదైతే సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామాల నుంచి వచ్చే వారిని జేబుల్లో చేతులు పెట్టడం, వారి వద్ద ఉన్న డబ్బులు దండుకోవడం మరియు తాగుబోతులను ప్రధానంగా ఆకర్షించడం, తాగుబోతులను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న డబ్బులు దండుకోవడంగా ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇట్లా ఉంటే మాత్రం వచ్చిపోయే ప్రయాణికులకు కానీ వచ్చిపోయే సాధారణ మహిళలు బస్సుల్లో ప్రయాణించే మహిళలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వీరి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. గత వారం రోజుల కింద గ్రామాల నుంచి వచ్చిన కొంతని తీవ్రంగా వేధించడంతో వారు పారిపోయినటువంటి పరిస్థితి. వారు ఏం చేయాలో తోచక వీరి బారిన పడి డబ్బులు కూడా పోగొట్టుకోవడం జరిగింది. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీలేఖ అనే గల్లీకి సంబంధించి ఒక లాడ్జిలో ప్రధానంగా ఈ వ్యభిచారం తీవ్ర స్థాయిలో నడుస్తుందని కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి పోలీసులు కూడా చూడనట్టు వివరించడంతో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. ప్రదీప్, మొత్తం వ్యవహారం చూసుకుంటే వైపు అక్కడ వ్యభిచారం జరుగుతున్నటువంటి పరిస్థితి, అక్కడ స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు, అమాయకులు ప్రధానంగా మద్యం సేవించేవారు టార్గెట్ గా చేసుకున్నటువంటి పరిస్థితి. సో పోలీసులకు సంబంధించి ఏమైనా సపోర్ట్ ఉందని అనుమానించాల్సిన అవసరం ఉందంటారా? అలాగే దీనికి సంబంధించి కంప్లైంట్స్ ఏమైనా ఎవరైతే బాధితులు ఉన్నారో సో వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏదైతే ఈ కేటు మహిళలకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నా, కేటు మహిళలు ఎవరినైతే సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నా కానీ అటు పోలీస్ శాఖ స్పందించకపోవడం కూడా కొంత వీరి పరిస్థితి తీవ్రమైందని చెప్పొచ్చు. సామాన్యులు పోలీసుల వద్దకు వెళ్ళినా కూడా చూసి చూడనట్టు వివరిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. పోలీసు యంత్రాంగం కూడా పట్టించుకోకపోవడంతో తమకు ఎదురు లేదంటూ కూడా వీరి ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే సాధారణ ప్రయాణికులు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వీరి బాధ్యత పడి డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ప్రయాణ ప్రాంగణానికి సంబంధించి అటు ఆర్టీసీ సిబ్బంది కానీ వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వారి పైకి ఎదురు తిరగడంతో అటు మహిళలు కావడంతో వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వీరిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తది ఉండటంతో కూడా వీరి ఆగడాలు చెలరేగుతున్నాయి. ఈ వెంటనే ఏదైతే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, ఏదైతే సామాన్య మహిళలకు కూడా ఇబ్బంది కలగకుండా వీరి నుంచి పోలీసులు వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ వీరి ఆగడాలను కట్టడి చేయాలంటూ కూడా వారైతే విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉంది రాశి.